గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్. హ్యాపీ టీచర్స్ డే. మనం ఎందుకు ఇక్కడ వచ్చాము అంటే ఈరోజు టీచర్స్ డే. టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటున్నాము అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఆయన చేసిన కృషి కారణంగా మనం ఈరోజు టీచర్స్ డే అనేది జరుపుకుంటున్నాం. ఈరోజు చాలా మంది అందరు తినొచ్చినారా? ఓకే, తినుకోకుండా మాత్రము ఓకే. అందరూ మనము ఇన్ టైంలో వచ్చేసినాం కదా. 9 స్కూల్ టైం అంటే హాలిడే అయినా కూడా మనము స్కూల్ టైం కల్లా ఇక్కడ వచ్చేసినాం. ఇంకొకటి ఏమంటే ఒక గురువు ఆయనకు ఒక పాఠశాలలో విద్యాబోధన చేసేవారు. ఆయన డైలీ నడుచుకుంటూ పోయి స్కూల్లో విద్యార్థులకు పాఠం చెప్పేవాళ్ళు. కానీ ఆయన వచ్చిన జీతంతో మిగతా పిల్లలకు కావాల్సిన వస్తువులన్నీ కొనేవారు, కానీ తన అవసరానికి ఫుడ్ మాత్రమే తీసుకునేవారు. బట్టలు అవన్నీ ఏమీ కొనేవాళ్ళు కాదంట. కొంతమంది విద్యార్థులకి సందేహం వచ్చింది, ఎందుకు సార్ ఎప్పుడు శాలరీ వస్తుంది కదా, ఏమైనా మంచి బట్టలు కొనుక్కొని బాగా మనలాగా నీట్గా ఉండొచ్చు కదా అని అనుకున్నారంట. పోయి అడిగినారంట ఆ ఉపాధ్యాయులు. అంటే సార్ ఎందుకు సార్ మీరు ఇలా డ్రెస్సులు పాత బట్టలే వేసుకొని ఉన్నారు అనేసి అంటే ఏమన్నారా సారు, చినిగిన పోయిన చెక్క అయినా వేసుకోవచ్చు కానీ ఒక మంచి పుస్తకం అనేది కొనుక్కోవాలి అనేసి తనకు వచ్చిన జీతంతో తనకు కొంచెం అమౌంటే తీసుకొని ఆ మిగతా అమౌంట్తో ఆయన మిగతా విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, కావాల్సిన వస్తువులు, పెన్ను, పెన్సిల్ అట్లాంటివి కొంతమంది పేరెంట్స్ కొనివ్వలేరు కదా, అట్లాంటి పేద పిల్లల్ని చదివించడానికి ఆయన ఉపయోగించేవాళ్ళంట. అప్పుడు ఆ విద్యార్థులు గ్రహించి అప్పటి నుంచి మనం కూడా వృధా ఖర్చులు చేయకూడదు, మిగతా వారికి ఎవరికైనా కూడా సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఆ ఉపాధ్యాయుడు చెప్పడం వల్ల ఆయన మీద చాలా గౌరవం పెరిగింది ఉపాధ్యాయుడు. మనం కూడా వస్తున్నాము పోతున్నాము అనేలా కాకుండా విద్యార్థులు కావాల్సిన వస్తువులు మాత్రమే కొనుక్కోవాలి, అనవసరంగా మిగతా వేస్ట్ ఖర్చులు చేయకూడదు. సరేనా? ఒక మంచి పుస్తకాలు కానీ మనం చదువుకోవడానికి ఉపయోగపడే వాటికి మాత్రమే మనము డబ్బుని యూజ్ చేయాలి. ఓకేనా? మనీని వేస్ట్గా ఖర్చులు చేయకూడదు, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకూడదు. అది కొనివ్వాలి ఇది కొనివ్వాలి అని అనవసరమైన ఖర్చులు చేయకూడదు. మనం ఇంట్లో ఫుడ్డే తినాలి, బయట ఫుడ్ అనేది అసలు తినకూడదు. హెల్త్కి అనేది మంచిది కాదు. ఇప్పుడు డిసీజెస్ ఎక్కువైనాయి కదా, టైఫాయిడ్, డెంగ్యూ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. ఎందుకు? మీరు చేతులు శుభ్రంగా కడుక్కోవడం లేదు, మంచి ఆహారం తినట్లేదు. ఇంట్లో పెట్టిన ఆహారం తినకోకుండా మనం బయట ఫుడ్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. వాళ్ళు ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తున్నారు, ఎలా చేస్తారో చేతులు కూడా కడుక్కోరు వాళ్ళు, అలాగే చేసేస్తారు. అవునా? మీకు అందరు తెలుసు. అది నీట్గా ఉంటుందా? ఇంట్లో నీట్గా ఉంటుందా చెప్పండి? ఫుడ్ చేసేటప్పుడు ఇంట్లో నీట్గా ఉంటుంది, కానీ మనం తినము. బయట ఎలా గలీజ్ నీళ్ళు, ఏ నీళ్ళు అంటే వాళ్ళు నీళ్ళు పోసేస్తారు, వాళ్ళ చేతులు దాంట్లోనే కడుగుతారు, ఆ నీళ్ళతోనే ఫుడ్ చేస్తారు. అదే బాగుంటుంది కదా టేస్ట్గా కదా. అప్పుడు కడుపు నొప్పి వచ్చినప్పుడు, హెల్త్ పాడైనప్పుడు తెలుస్తుంది. కాబట్టి బయట ఆహారం ఎవరేం తీసుకోవద్దండి, ఇంట్లో చేసిన ఫుడ్ మాత్రమే తీసుకోండి. వేస్ట్గా ఖర్చులు మాత్రం చేయొద్దండి. ఓకేనా స్టూడెంట్స్? ఈరోజు మనము టీచర్స్ డే జరుపుకోవడానికి ఇంకా చాలా స్పీచెస్ ఉన్నాయి, డాన్సెస్ ఉన్నాయి, అన్నీ మనము స్కిట్స్ ఉన్నాయి. అందరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి మీరు సైలెంట్గా ఉంటే వాళ్ళు చేసేటివన్నీ మీకు వినపడతాయి. ఇలాగే ఉండాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. అది మేడం వెల్కమ్ అన్నప్పుడు చెప్పమన్నారా? ఇప్పుడేం లేదు, అంటే జస్ట్ అయిపోయిన తర్వాత క్లాప్స్ కొట్టి మీరు స్టార్ట్. అందరికీ నమస్కారం. నా పేరు ఎం ఐశ్వర్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ
అజ్ఞానులకై ఋతమ వైపు కదిలిన ఋషివు విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివు భవితను లిఖించు కలము పట్టిన మహర్షివు ఆ దేవుని రూపం మార్చుకొని ఇలా పుట్టిన మనిషివు కొన్న పేగుముడికి రాత రాసినోడు బ్రహ్మ అయితే బ్రతకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః గమ్యము చేరే దారి తెలియని నా పలాంటి మా స్థితిని నడి సముద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు నీ కడుపున పుట్టిన బిడ్డవులే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు మా కన్నుల కలలు సాకారం చేసి విద్యను పంచావు లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాస చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో. థ్యాంక్ యూ సార్. కాదు బతుకు పాఠాలు నేర్పించే నేర్పరి మన్ను లాంటి మనిషిలో విద్యా విత్తనాలు నాటి తన కృషితో మహావృక్షంగా పెంచి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దేవాడే ఉపాధ్యాయుడు. అర్థమైందా అందరికీ? అంటే మనలో ఉన్న చీకటిని తొలగించి మనకి తెలివిని అంటే జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు, ఉపాధ్యాయుడు. అందుకే మనం డైలీ చెప్పుకుంటాం క్లాస్లో వెల్కమ్ టు ద టీచర్స్ అని చెప్పి మార్నింగ్ మెడిటేషన్ అయిపోయి వెంటనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. అంటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మనకి దేవుడు ఎవరు అంటే గురువు. అలాంటి గురువుని మీరు ఈరోజు మన అంటే గురువులకు అందరికీ ఆదర్శమైనటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డే సందర్భంగా అంటే పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా అంటే జీవితంలోన ఆయన మాదిరిగా ఆదర్శవంతుడుగా విద్యావేత్తగా మంచి జ్ఞానపరులుగా ఎలాంటి చెడు అలవాటుకు బానిస కాకోకుండా మంచి ఇప్పుడు మీరని చెప్పారు ఒక ఉన్నతమైన ఒక గోల్ మీరు ఏర్పరచుకోవాలి. ఇప్పటి నుండే 4th క్లాస్లో ఉంది స్వామి వివేకానందుడు ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. ఇప్పటి నుండే మీరు దానికి అనుగుణంగా చదువుకుంటూ ఎదగాలని చెప్పి. కాబట్టి మీరు కూడా అంతటి గొప్ప వంతులు అవుతారని ఆశిస్తూ మరి ఒకసారి అందరికీ హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ. Good morning, teachers. All of you, happy Teachers Day, sir and madam. మనం టీచర్స్ డేని ఈరోజు ప్రతి ఒక్క చోట టీచర్స్ డేని అందరూ పిల్లలే చేస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే టీచర్స్ వాళ్ళు అంటే టీచర్స్ లాగా పిల్లలు కూడా చేస్తూ ఉంటారు. అంటే సెమినార్ ఇవ్వడం, ఇట్లా డ్యాన్సులు వేయడం, ఒక టీచర్స్ని మేమే ఒక టీచర్స్ లాగా మేము ముందుకు వస్తాం అనే విధంగా పిల్లలు కూడా అలా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. టీచర్స్ లాగా మీరు కూడా అలానే ఇప్పుడు ఎక్కడైనా కానీ మీరు ఒకరిని ముందు అంటే మేము వాళ్ళలాగా ఎదగాలి అనే కాకుండా సొంతం మీ స్వతహాగా మీ దగ్గర నుంచే మేము మీ అనే ఒకటి గోల్ అనేది ఉంచుకోవాలి. ఓకేనా? ఆ గోల్ పెట్టుకొని మీరు ముందుకు చదువుతూ కొనసాగాలి ముందుకు మీరు. ఓకేనా? ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి. ఆయన జయంతినే మనం టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. ఓకే, థ్యాంక్స్. You are my teacher, you are my best friend, you are my role model, you are my light of life, you are my gift from God.
thank you, teacher, for everything that you do. I wish you happiness. Everything you do. Everything that you do. Happy Teachers Day. Happy Teachers Day. Happy Teachers Day to all my teachers. Thank you, teachers. Everyone, my name is Banasri Valli. Today we are celebrating Teachers Day. First of all, happy Teachers Day to all our dear teachers. We celebrate Teachers Day on September 5th every year. This day is the birthday of Dr. Sarvepalli Radhakrishnan, a great teacher and the second president of India. Teachers are like our parents. In school, they help us learn and grow. They teach us many important things. Thank you, teachers, for everything you do. Thank you. Right. My name is Biraki. I am studying in third class in Caesar English Medium School. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఉపాధ్యాయులు జ్ఞాన ప్రదాతలు మరియు మార్గదర్శకులు. వారు మనకు సరైన మార్గాన్ని చూపుతారు. వారు నైతిక విలువలను బోధిస్తారు. వారు మనకు స్ఫూర్తినిస్తారు మరియు భవిష్యత్తుకు మనల్ని సిద్ధం చేస్తారు. అటువంటి గొప్ప గుణాలున్న ఉపాధ్యాయులకు మనం హృదయకరమై ఉండాలి. ధన్యవాదాలు. My name is Shakir. Today is 5th September. I wish you all birthday. Teachers Day. It is the birthday of Dr. Sarvepalli Radhakrishnan. Great teacher. Thank you to all. Good morning, everyone. My name is Raksha. Today is 5th September. I wish you a happy Teachers Day. Today our birthday है Dr. Sarvepalli Radhakrishnan. Thank you to all. Everyone, my name is Good morning, everyone. My name is Dilip Pasha. Today is 5th September, and we are celebrating Happy Teachers Day. Dr. Sarvepalli Radhakrishnan. Thank you for all. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి ధనుష్ జీ ధనుష్. Good morning, everyone. My name is Taru. Today is 5 September and we are celebrating Teachers Day. Sarvepalli Radhakrishnan. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు డి చైత్ర. ఈరోజు సెప్టెంబర్ 5 అందరికీ ఉపాధ్యాయుల దినోత్సవం. మనం ఈరోజు గురువుల దినోత్సవం జరుపుకుంటాం. మన గొప్పైన డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం. థ్యాంక్ యూ సార్. హ్యాపీ టీచర్స్ డే.
everyone. My name is D. Vinod and I am studying in 4th class. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Brahma, Tasmai Shri Guruve Namaha. అజ్ఞానులపై ఋతుమువై కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, భవితను లిఖించు కలము పుట్టిన మహర్షివో, ఆ దేవుని రూపం మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో, కన్న పేగుముడికి రాత రాసినోడు బ్రహ్మ అయితే బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవు, గమ్యం చేరి దారి తెలియని నాపాలంటే మా స్థితి, నేను సముద్రం నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు, నీ కడుపున పుట్టి బిడ్డవోలే ప్రతి విద్యార్థులను చూసుకున్నావు, మా కన్నోళ్ళ కళ్ళు సౌకర్యం చేసి విద్యను పంచావు, లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారిది కూడా థ్యాంక్ యూ సార్. So well, I am studying in 3rd class, 4th class in Sri Sai English Upper Primary School. Good morning everyone, my name is Amir Sohail. At first I wish you all very happy Teachers Day. Today is 5th September. We are celebrated anniversary today. Anniversary today is 10 to 1 नाम मल्लिका है। आज 5 सितंबर है। हम शिक्षक दिवस मना रहे हैं। सबसे पहले आप सभी को मैं शिक्षक दिवस की हार्दिक शुभकामनाएं। यह दिन महान शिक्षक डॉक्टर सर्वपल्ली राधाकृष्णन की जयंती का प्रतीक है। शिक्षक हमें ज्ञान देते हैं, वे हमें मार्गदर्शन करते हैं, वे हमें अच्छा इंसान बनते हैं, हमें उनका सम्मान करना चाहिए। थैंक यू। One more please. సార్ ఇప్పుడు మనకి ఉపాధ్యాయ దినోత్సవం సంబంధించి సార్ మనకి విలువైన కొంచెం సమయాన్ని కేటాయించుకొని ఆయన విలువైన కొన్ని సందేశాలు మనకి అందిస్తారు. కాబట్టి మీరంతా సైలెంట్ గా ఉండండి. సార్ ఇట్లా కాదు. గుడ్ మార్నింగ్ టు ఆల్. బాగానే వచ్చినారంతా, రైట్, చాలా సంతోషం. ఈరోజు ఎవరు రారనుకుంటాను యాక్చువల్గా. ఈరోజు లేదు, సాటర్డే పోతుందేమో ప్రోగ్రామ్ అనుకున్నా, బట్ అందరూ కూడా బాగానే చేసినారు. మనకి సర్వేపల్లి రాధాకృష్ణని మన ముందు అందరు చెప్పింటారు ఆల్రెడీ. ఆయన ఒక టీచర్ అనమాట. అందుకోసమే ఈరోజు టీచర్స్ డే జరుపుకుంటాం. అంటే ఆయన మాదిరిగా అందరూ కూడా ఎదగాల అంటే ఈరోజు జరుపుకోవడానికి ఉద్దేశం ఏమి? గొప్ప వ్యక్తి కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తిని మనము ఆదర్శంగా తీసుకొని మన టీచర్స్ అయితేనేమి, తర్వాత మీరైతేనేమి, అందరూ కూడా మనము ఎవరైనా ఒకరు ఆదర్శంగా తీసుకొని మనము ఎదగాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు టీచర్స్ డే జరుపుకుంటాం. చిల్డ్రన్స్ డే కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ రోజు ఆయన గురించి, ఈరోజు ఈయన గురించి. కాబట్టి ఈయన గురించి దాదాపు అందరూ కూడా చెప్పే ఉంటారు. ఇప్పటికే దాదాపు టైం అయిపోయింది. చాలా మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అందరు ఇంటికి వెళ్ళాలి కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. రైట్, థ్యాంక్ యూ.
the festival. Today we are celebrating Teachers Day. First of all, happy Teachers Day to all our dear teachers. We celebrate Teachers Day on September 5th every year. This day is the birthday of Dr. Sarvepalli Radhakrishnan, a great teacher and the second president of India. Teachers are like our parents in school. They help us learn and grow. They teach us many important things. Thank you, teachers, for